హాయ్ అండి, అందరికి నమస్కారం. చూసారుగా ఈ వీడియోలో ఉన్నది మా అబ్బాయి. వాళ్ళ డాడీ హాయ్ చెప్పంటే చెప్పట్లేదు, అలిగాడు. ఎందుకంటే అంతకుముందుకే నేను వాడిని తిట్టాను. ఇప్పుడైతే మేము బయటికి షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే, నేను ఈ న్యూ ఇయర్లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నా ఛానల్లో ఫస్ట్ వీడియో అనేది నా బాబు వీడియో ఉండాలనేది నా కోరిక. అందుకే January 7 వాని బర్త్డే అనమాట. తన కోసమనే డ్రెస్ కోసం అయితే షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం శారీస్ అట. అందుకు ఫోర్త్ ఫ్లోర్లో కిడ్స్ వేర్ ఉండేసరికి మేము లిఫ్ట్లో అయితే వెళ్తూ ఉన్నాము. అప్పుడైతే హాయ్ చెప్పమంటే చెప్పలేదు, ఇప్పుడైతే ఒకటే చెప్తా ఉన్నాడు. మూడు అయితే చేంజ్ అయిందని. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ షాపింగ్ మాల్ క్లోజింగ్ టైం కాబట్టి ఎక్కువ అయితే ఏమీ మోడల్స్ అయితే చూడలేదు టైం లేక. 2 మోడల్స్ అయితే చూసాము. ఇదొక మోడల్, ఇంకొక మోడల్ చూపించారు. ఈ 2 మోడల్స్తో మేమైతే ఏదైతే చూసామనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. చూసారుగా, వాళ్ళ అక్క కూడా తన తమ్మునికి డ్రెస్ సెలెక్షన్ కోసం అయితే చూస్తూ ఉంది. కొన్ని అయితే కలర్స్ బాగున్నాయి, డిజైన్స్ బాగాలేవు. ఇంకొన్ని అయితే డిజైన్స్ బాగున్నాయి, కలర్స్ బాగాలేదు. ఇదొక మోడల్ అనమాట, కుర్తా టైప్ మోడల్. ఇంకా వీటిలో ఏది తీసుకున్నామనేది ఇంకా బర్త్డే వీడియోలో అయితే తెలుస్తుంది. మా అమ్మాయి ఇక్కడ ఒక చిన్న ఫ్రాక్ తీసుకొచ్చి, మమ్మీ నాకు ఇది సరిపోతుంది చూడని అంటే, వాళ్ళ డాడీ చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇంకా ఇంకొక చోట టైర్స్ అన్నీ కనిపించాయి, అందుకు వాళ్ళ డాడీని లాక్కెళ్తూ ఉంది. మేము ఇంతే బడ్జెట్ అనుకుంటే వీళ్ళు మాకు దానికి డబ్బులు చేస్తారు వీళ్ళు ఎప్పుడైనా కానీ. ఇక్కడ స్లిప్పర్స్ కనిపించినాయి స్టైలిష్గా, అవి తీసుకుంటానని ఏడుస్తూ ఉంది. మా వాడైతే షాపింగ్ మాల్ మొత్తం తనదే అన్నట్టుగా అలర్ట్ చేస్తూ ఉన్నాడు. మా అమ్మాయికి కొద్దిగా రీజనబుల్గా ఉండే రేట్లో కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా వాడైతే వాటర్ దాహం వేయకపోయినా కూడా వాటర్ తాగుతాను నేనని వెళ్తూ ఉన్నాడు. వాటర్ చూస్తే అల్లరి. ఇంకా సెకండ్ ఫ్లోర్లో లేడీస్ వేర్ ఉన్నాయి. ఇంకా అవి చూసాం కానీ కొనలేదు, జస్ట్ చూసాము. ఇక్కడ కొద్దిగా ఫోటోషూట్ చేశారు, వీడియోస్ తీసుకున్నారు. ఇంకా 1000కి పైగా షాపింగ్ మాల్ చేసినందుకు గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. ఇంకా ఈమె అక్కడ డ్రెస్ ట్రయల్స్ చేయలేదు, అందుకే ఇంటికి వచ్చి చేస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.